1,50,000 టెంట్లు అండ్ సెపరేట్ గా కొత్త ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు వచ్చేసి 4,50,000 కనెక్షన్లు అండి. 4,50,000 కనెక్షన్లు న్యూ ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు వచ్చేసి అండ్ మొత్తం ఒక సపరేట్ సిటీనే క్రియేట్ చేస్తున్నారండి. 400 డాక్టర్స్, పెద్ద పెద్ద డాక్టర్స్ ని 400 డాక్టర్స్ ని అండ్ 700 అండ్ పారా మెడికల్ స్టాఫ్ ని అండ్ మినీ ఒక సిటీకి తగ్గట్టు ఒక పెద్ద హాస్పిటల్ ఒకటి మినీ టెంపరీ హాస్పిటల్ అండి. టెంపరీ సిటీ అండ్ టెంపరీ హాస్పిటల్ జస్ట్ అక్కడికి వచ్చే భక్తులకు గాని అక్కడికి వచ్చే వాళ్ళందరికీ గాని ఏ ఆ, ఏ ఇష్యూలు రాకుండా, ఏ ప్రాబ్లంలు, ఏ బాధలు పడకుండా వాళ్ళు తీసుకునే జాగ్రత్తలండి. అండ్ అక్కడ సీసీటీవీ ఇన్స్టాలేషన్స్ మొత్తం అన్నిటిలోని సీసీటీవీలోని ఏఐ ఇన్స్టాల్ చేశారండి. అంటే ఇక్కడ 40,000 crores లో చాలా మటుకు మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యామిలీస్ అన్ని కానీ వీటి కోసం ఏఐని ఇన్స్టాల్ చేసి మొత్తం ఆ ఏఐని ఆ ఫేస్ డిటెక్టింగ్ ప్రాసెస్ తో మొత్తం అంతా దాన్ని ఇన్స్టాల్ చేశారు. దాని ద్వారా వెంటనే ఎంత త్వరగా అయితే అంత త్వరగా మిస్ అయిపోయిన పర్సన్ ని వెంటనే పట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ గాని వాళ్ళ అందించడానికి యూపీ చీఫ్ మినిస్టర్ గారు అండ్ వాళ్ళ ఎస్టిమేషన్ వచ్చేసి 5,000 to 7,000 crores అక్కడ ఖర్చు. అండ్ వాళ్ళ ఎస్టిమేషన్ వచ్చేసి 5,000 to 7,000 crores అక్కడ ఖర్చు అవుతుందని చెప్పి ఎస్టిమేషన్ వేశారండి. అక్కడ ఇప్పుడు ప్రెసెంట్ అయితే అక్కడికి వచ్చేసి ఎవరు ఏ ఇష్యూలు బాధలు పడకుండా, ఆ దారులు ఏమి తెలియకోకుండా ఇష్యూలు ఏమన్నా బాధలు ఇబ్బందులు పడకూడదని చెప్పేసి కొత్తగా ఒక యాప్ కూడా లాంచ్ చేశారండి. మీరు ఆ యాప్ కావాలి ప్లే స్టోర్ లో ఉంది, ప్లే స్టోర్ లో అండ్ గూగుల్లో కూడా ఉంది. అండ్ మహాకుంభమేళా గురించి ఒక యాప్ కూడా లాంచ్ చేశారు. అండ్ ఎవరికి అండ్ ఆ సీసీటీవీ ఇన్స్టాలేషన్స్ లో ఎవరు బ్యారిగేట్స్ మొత్తం అక్కడ రివర్ దగ్గర ఉన్న బ్యారిగేట్స్ మొత్తం క్రాస్ చేసి వెళ్లకుండా మొత్తం ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారండి. 102 పార్కింగ్ కి చేసుకోవడానికి వచ్చేసి 102 ప్లేసెస్ అనేవి అరేంజ్ చేశారండి. ప్లేసెస్ అంటే చిన్న చిన్న కదండి. వాళ్ళ ఎస్టిమేషన్ వచ్చేసి 5 lakhs వెహికల్స్ వచ్చేసి పార్క్ చేసుకోవడానికి. వాళ్ళ ఎస్టిమేషన్ 102 అంటే వాళ్ళ ఎస్టిమేషన్ అండి 5 lakhs వెహికల్స్ కి వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఎంత వస్తాయో మనకు తెలియదు, అక్కడికి వచ్చేంత వరకు ఎలా ఉంటుందో తెలియదు. కానీ వాళ్ళు తీసుకోవడం అయితే చాలా జాగ్రత్తగానే కట్టుదిట్టంగా డాక్టర్స్ గాని లేకపోతే మొత్తం అన్ని చాలా జాగ్రత్తలు తీసుకున్నారండి. మనం 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఈ కుంభమేళ అసలు ఎలా వచ్చింది అంటే క్షీరసాగర మదనం అండి. క్షీరసాగర మదనం అంటే పూర్వం దూర్వశి ముని అని చెప్పేసి ఒక ముని ఉన్నారండి. ఆయన ఒక రోజు నడుచుకుంటూ వెళ్తూ